ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రేషన్ కార్డు సంబంధించి గత ప్రభుత్వాలలో 10 సంవత్సరాల్లో కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 1,70,000 మందికి 1,70,802 మంది అంటే కొత్త రేషన్ కార్డ్స్ 1,41,000 కొత్త రేషన్ కార్డు కూడా జరిగింది. దీనిలో మెంబర్స్ జాయిన్ చేసింది 1,70,802 మంది. అంటే అదనంగా 1,351 టన్నుల సన్న బియ్యాన్ని అదనంగా సరఫరా చేయడం జరిగింది. ఈ యొక్క రేషన్ కార్డు డిజిటల్ రేషన్ కార్డ్స్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ఉన్నటువంటి మారుతున్నటువంటి సమాజంలో సాంకేతిక విప్లవం వచ్చిన సందర్భంలో రేషన్ కార్డులో మార్పులు చేస్తుంటే నాకంటే ముందు మాట్లాడిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు మాట్లాడిన విధంగా సరే పెళ్లిళ్ళు కావచ్చు, ఇక్కడి నుంచి హైదరాబాద్ మున్సిపాలిటీ షిఫ్టింగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎవరి చుట్టూ ఆఫీస్ చుట్టూ ప్రదర్శన చేయాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క సభ్యుల అంటే కుటుంబ సభ్యులు మ్యారేజ్ అయిన సందర్భంలో కూడా ఆటోమేటిక్గా మనం దీని ద్వారా అది మార్పు చేసుకోవచ్చు. రెండవది, గతంలో రేషన్ బియ్యం అనేది అట్లా బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చినా కూడా అవి ప్రజలకు మొత్తంగా చాలా చోట్ల చేరకుండా అవి దుర్వినియోగమైన సందర్భాలు చాలా ఉన్నాయి. 100 కోట్ల ప్రభుత్వం వృధా అయ్యాయి. ఈరోజు దీని ద్వారా ఈ రేషన్ షాపులకు ఏ నెల ఏమేమి సరుకులు వచ్చినాయి, బియ్యంతో పాటు ఇంకేమైనా వచ్చినాయా, ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని మీ కార్డు ద్వారా మీరు ఈ డిజిటల్ కార్డు ద్వారా మీకు సమాచారం వస్తే మీరు చూసుకోవచ్చు. మీ గ్రామంలో కూడా మీ రేషన్ షాపు ఏమేమి వచ్చింది, ఎంతెంత వచ్చింది, తర్వాత దాంట్లో స్టాక్ ఎంత ఉంది, మీరు తీసుకున్నారా, మీ అకౌంట్ ఏముంది అంటే ఇవన్నీ మొత్తం టోటల్ సమాచారం ఈ డిజిటల్ కార్డులో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. అంటే ప్రభుత్వ ధనం వృధా కాకుండా ఉండడం కోసం, పూర్తి పారదర్శకంగా ఉండడం కోసం, అవినీతికి అవకాశం లేకుండా ఉండడం కోసం ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డ్స్ రూపొందించడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దీంతో పాటుగా ఈనాటి ప్రభుత్వం చేస్తున్నటువంటి గడిచిన 2 సంవత్సరాల 7 మాసాల్లో ఈ ప్రభుత్వం వచ్చి మరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ ఒక్క స్కీమును ఎత్తివేయకుండా వాటన్నిటి కొనసాగిస్తూ ఈరోజు ప్రభుత్వం అదనంగా ఒకవైపున రైతుల రుణమాఫీ కావచ్చు, అట్లాగే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, సన్నబడ్లకు బోనస్ కావచ్చు, 500 రూపాయలు గ్యాస్ సబ్సిడీ అంటే 500 రూపాయలకి గ్యాస్ ఇస్తాం, అదనంగా ప్రభుత్వం భరిస్తూ ఉంది. 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ కరెంటు కావచ్చు, ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. దీని తోడుగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎవరైతే భర్తలు కోల్పోయిన వాళ్లకు, ఒంటరి మహిళలకు కూడా కొత్తగా పెన్షన్లు కూడా ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. దరఖాస్తు పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ఇలాంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గడిచిన 10 సంవత్సరాల పరిపాలన కాలంగా అధ్వాన్న పరిస్థితి ఉన్నా కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అప్పులు చేసి ఈ యొక్క చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నటువంటి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ